కొండలు పక్కన 2.5 సంవత్సరాలు ముందు తీసి కోర్టు ఇలా ఆ సమస్యను అడిగి నేను ఆ నుంచి బయటకు వచ్చేసాను. ఎంతకాలం ఈ మధ్యలో ఈ రోడ్డుతో వేసి 2.5 సంవత్సరాలు ఈ 2.5 సంవత్సరాలు ఈ ప్యాచ్ వర్క్ డ్రైనేజ్ లేదు. ఇంకా గుంతలు మూర్చింది లేదు. వర్షం వస్తే ఆ గుంతల్లో నీళ్లు ఆగిపోతుంది, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి లేదు, నడవడానికి ఉండదు సార్, జారి పడతా ఉంటాము. పిల్లలు ఆడుకోవడానికి లేదు, ఇళ్లలోనే ఉండాలి. ఇంకా ఆ గుంతలలో నీళ్ళు అయిపోయింది కనుక పిల్లల్ని రానివ్వడానికి ఉండదు, మేము రావడానికి ఉండదు. ఈ రోడ్లు తవ్వి మళ్ళీ సిమెంట్ రోడ్ లేకుండా ఇన్నేళ్ళ నుండి వదిలేస్తారు. 2 సంవత్సరాలు అప్పుడు పైప్ లైన్ ఏమి వేశారు, అప్పుడు నుంచండి ఆగిపోయింది. నవంబర్, డిసెంబర్, జనవరి 26 నెలలు సార్. కొద్దిగా బయటకు వస్తే చరాలు రావటము, వాళ్ళకి జబ్బులు హాస్పిటల్లో పెట్టడము. నేను సంపాదించుకున్న తోల వేడ ఇంకా హాస్పిటల్లో పెట్టుకోవాలి. ఈ 3 నెలల నుండి ఈ డ్రైన్స్ అది క్లీన్ చేయడం అంతా ఈ కమిషనర్ గారు వచ్చినాక అంతా చేస్తున్నారు కదా. చాలా రోజులు ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఇది మొత్తం చేపించాలి కింద డ్రైన్ పెట్టి ఒక్క నిమిషం కల్పించమని నేను వేడుకున్నాను, కానీ నిధులు నాకు అవి చేయడానికి అడ్డుపడ్డారు. అవి చేయలేకుండా డైవర్షన్ జరిగింది. ఈ రోజున నేను ఒక మంచి వ్యక్తిని నేను విశ్వసిస్తున్నా. మన చీఫ్ గారిని నేను కోరుతున్నా, సార్ పట్టణానికి ఏదైతే మీ కోరిక ఉందో అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి గారికి, మున్సిపల్ కమిషనర్ గారు ఎంఎస్సి బోస్ గారికి, అలాగే ఎక్స్ కౌన్సిలర్ వాసిరెడ్డి హనుమంతరావు గారికి, మా వార్డు పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, రామారావు గారికి, అలాగే కృష్ణకుమార్ గారు మరి ఈ వార్డు తరఫున ఇక్కడ సమస్యలు పరిష్కరించమని అడిగారు. తప్పనిసరిగా ఇక్కడ 31వ వార్డు, 32వ వార్డు, విష్ణుగుడి నగరు, రెడ్డి నగరు, గాయత్రి నగరు, ఈ చుట్టుపక్కల కొత్తగా ఏర్పడుతున్న కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. సిమెంట్ రోడ్లు 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా, ప్రజా అధికారుల చుట్టూ తిరిగినా ఎప్పుడు కూడా పనులు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పనిసరిగా ఆ రోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, అర్థం చేసుకున్నాం మీ ఆవేదనని. కానీ మీ అందరి తరఫున మీ సమస్యలు పరిష్కరించడానికి నేను బాధ్యత తీసుకుంటా. ఈరోజు ప్రజా సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్షరం అండగా పరిష్కారం ఎజెండా అనే కార్యక్రమాన్ని తీసుకోవటం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి, అధికారులకి మధ్య ఒక అవినాభావ సంబంధం పెరుగుతుంది. సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సమస్య పరిష్కారానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆలోచిస్తే మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు చెప్పారు. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్పాను. దీనికి ఎస్టిమేషన్లు తీసుకొని త్వరితగతిలోనే ఈ సమస్యను పరిష్కరిస్తాము. ఈ వేదిక మీద మీ అందరికీ నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. అంటే గత ప్రభుత్వానికి అన్ని మాయమాటలు చెప్పారు, ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చారు, ఒక్క పని చేయాల. మంచినీటి సమస్య ఎందుకు పరిష్కారం చేయలేదండి? 159 కోట్ల ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి శ్రీకారం చుడితే శాశ్వత మంచినీటి పథకానికి 159 కోట్లు తీసుకొస్తే 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఎందుకు పూర్తి చేయలేదు? ఈ వాటర్ ట్యాంకులు ఇక్కడ చూసాం, ఎందుకు అట్లేకపోయారు? ఒక దద్దమ్మ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం. ప్రజలు విసిగి వేసారిపోయారు కాబట్టి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం, నియంత పాలన మాకొద్దు, అభివృద్ధి పాలన మాకు కావాలని మళ్ళీ 93% మెజార్టీతో ఎమ్మెల్యేలని, 93% ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరూ కూడా గెలిపించి మాకు బాధ్యత అప్పచెప్పారు. మేము బాధ్యతగా ఉంటాం. ప్రజలు మాకు ఇచ్చినటువంటి అధికారం అభివృద్ధి కోసం, శాంతి భద్రతలు అందించడం కోసం ఈ అధికారాన్ని ఉపయోగిస్తాం. రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా మక్కెలన్నీ వాళ్ళ జైలు పంపిస్తాం. అంతేగాని దుర్మార్గాల్ని ప్రోత్సహించాం. అలాగే అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. ఇక్కడ నా దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యలు, సిసి రోడ్డు కావాలని అడిగారు, సిసి డ్రైన్లు కావాలని అడిగారు. ఇక్కడ ఈ రోడ్డు ఎన్ఎస్పి కాలం రోడ్డు అభివృద్ధి చేయమని అడిగారు. తప్పనిసరిగా భవిష్యత్తులో ఇక్కడ ఒక బ్రిడ్జి కూడా తీసుకొస్తాం. ఎక్కడైతే బ్రిడ్జి అవసరం ఉందో, అంటే ప్రతి 2 ఫర్లాంగులకు చోట మన టౌన్ అభివృద్ధి చేయడం కోసం ఎన్ఎస్పి కాలం మీద అవసరమైన కాడ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వినుకొండని గ్రేటర్ వినుకొండగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకెళ్తామని నిర్ణయాలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ కొత్తగా కాలనీ కట్టేది మాది పల్లెటూరులో ఉంది. వినుకొండ రూరల్ మండలం ఇల్లు కట్టుకోవడానికి కొంత ఇబ్బంది అవుతుంది. సిమెంట్ రోడ్డు లేదు, చాలా కాలంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా ఇది వినుకొండ మున్సిపాలిటీ కల్పమని మమ్మల్ని కోరటం జరిగింది. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. వినుకొండ చుట్టుపక్కల ఏ ఊళ్ళో అయితే పట్టణ అభివృద్ధికి ఈ వినుకొండని భవిష్యత్తులో ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి ఏమైతే అవసరం ఉందో అవన్నీ కూడా మున్సిపల్ లిమిట్స్ లో కలుపుతాము. ఏవైతే అవసరం ఉందో వాటిని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కూడా మీ తరఫున నేను కోరుతాను. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఈ జన్మభూమి అభివృద్ధి కోసమే అవసరమైతే 5 కోట్లు నేను డొనేషన్ ఇస్తాను శివశక్తి ఫౌండేషన్ ద్వారా. దానికి చంద్రబాబు గారు అడుగుతాను, నేను 5 కోట్లు ఇస్తా, 95 కోట్లు మీరు ఇవ్వండి, 100 కోట్లతో ఈ వినుకొండని బాగా అభివృద్ధి చేద్దామని నేను చంద్రబాబు గారిని అడుగుతాను. జన్మభూమి కంట్రిబ్యూషన్ కింద నేను ఇస్తాను. మీరు ప్రభుత్వం తరఫున మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రత్యేక చంద్రబాబు గారిని అడుగుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా సమస్యల పరిష్కారం మేము ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఒకటే కోరుతున్నాం. ఈ ముఖ్యంగా ఏబిఎన్ చైర్మన్ సిఎండి రాధాకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినందుకు, మా ప్రాంతంలో పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము కోరేది ఒకటే, మంచి పనులు చాలా చేస్తాం,
అభివృద్ధి చేసి చూపిస్తాం. వాటన్నింటినీ మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళమని మేము ఏపీఎన్ ఆంధ్రజ్యోతి వారిని కోరుకుంటూ ఈ రోజు ఈ సమస్యను పరిష్కారం చేస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ భవిష్యత్తులో మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చేసే అభివృద్ధి పరిష్కరించిన సమస్యలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలు విష్ణుకోటి 31, 32 వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము గాయత్రి నగర్ లో ఉంటున్నాము. 2 years ఇక్కడే ఉంటున్నాము. ఈ 2 years నుంచి కూడా మాకు ఎటువంటి సదుపాయాలు లేవు. మాకు కరెక్ట్ గా రోడ్లు కానీ, కరెంటు సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ, మంచినీటి ఫెసిలిటీస్ కానీ ఎటువంటి సౌకర్యం లేదు. మేము ఒకసారి మిమ్మల్ని వచ్చి కలిసాం కూడా ఈ విషయం అయ్యి. మీరు మాకు అప్పుడు మాట ఇచ్చారు మేము చేయిస్తామమ్మా అని. మేము ఇప్పుడు కోరుకునేది కూడా అదే, మిమ్మల్ని మాకు ఎటువంటి ఆ సదుపాయాలు కల్పించమని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మీరు దయచేసి గాయత్రి నగర్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది కూడా గాయత్రి నగర్ వినుకొండలో. ఇక్కడ హౌసెస్ కానీ బాగా కడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గాయత్రి నగర్ లో రోడ్లు, అలాగే కరెంటు, డ్రైనేజీ, అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము అందరి తరఫున. మీరెంత వీలైనంత త్వరగా మాకు ఈ సహాయాలు అనేది చేసినట్లయితే మేమందరం కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మిమ్మల్ని కూడా చాలా గుర్తుంచుకుంటామని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఎంతో చేయట్లేదు, ఎన్నిసార్లు ఇది కాదు కానీ మమ్మల్ని 5 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెడుతున్నారు. మాకు జాతి పడుతున్నాం, ముసలి మొత్తుకోవాలి. అది మాకు ఆ సమస్య మాకు తీరాలి. అది చెప్పు, నేను వాటితో చెప్తాను. నా పేరు పద్మ, మాది రెడ్డినగర్ 6th లైన్ లో మట్ రోడ్డు కింద ఉందండి, 2nd మట్ రోడ్డు కింద ఉంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఇల్లు కొనుక్కొని కూడా 4 సంవత్సరాలు అయింది. చిన్నపిల్లలు ఉన్నారు. వర్షం పడినప్పుడు బయటకు వచ్చే మాకు వీలు లేదు. కనీసం కాలినడకని వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు తీసుకొచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. చాలా మంది వచ్చారు, చూశారు, వెళ్తున్నారు, చెప్తున్నాం కానీ మాకు ఆ ప్రాబ్లం అనేది తీరట్లేదు. మాకు మెయిన్ డ్రైనేజ్ కూడా ఉంది సార్. చేసాం సార్, ఆల్రెడీ అందరికీ చెప్పాము. మేము వచ్చిన తర్వాత కూడా మాకు ఇది అది అనేది ఏం లేదండి. మాకు కేవలం ఏంటంటే మా పిల్లలకి ఇబ్బంది పడుతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరకాలి. నా పేరు కావాలని బ్రహ్మనాయుడు. అక్కడికి రాగానే రోడ్డు ఆపేశాడండి అన్ని టీడీపీలని. ఏడ మాకు డ్రైనేజీ కానీ, సిమెంట్ రోడ్డు, కరెంటు అన్ని అందరికి కావాలండి. అందరికి పోవటానికి ఇబ్బందిగా ఉంది. లైటింగ్ కానీ, సిమెంట్ రోడ్డు మాకు కావాలండి. అందరు కాలనీ వాళ్ళు అందరం కోరుకుంటున్నాం వేయాలని. ఎమ్మెల్యే గారు అది చెప్పామండి, తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి. సరే సార్. వేదిక మీద ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, చీఫ్ ఇచ్చిన చంద్రబాబు గారికి, పైన ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఏం లేదు, నాకు ఒకటే కోరిక. ఎప్పుడు 7 సంవత్సరాల మేము ఇల్లు కట్టినాం. అక్కడ 7 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేదు. ఎన్నిసార్లు అడిగినా లేదు, ఇల్లు అని చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే మాకు అర్జెంటుగా అది 25 అడుగులు వెడల్పు రోడ్డు. ఇక్కడ ఎడాలేదు 20 అడుగులు వెడల్పు. కొత్తగా కట్టిన వాటిల్లో ఉండేవి కానీ పాత వాటిల్లో మనకి 25 అడుగులు వెడల్పు రోడ్డు లేదు. ఆ రోడ్డు మాకు నెలలో దండ పెట్టి దాన్ని పరిష్కరించి రోడ్డు వేయమని ప్రార్థించున్నాం. నేను వచ్చినప్పుడు కంటే మా ఇంటికి చంద్రబాబు గారు గవర్నమెంట్ 2014 టు 2019 ఉన్నప్పుడు 14,000 కట్టానండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు 25,000 పన్ను కడుతున్నా అండి. అలాగే నాలాగనే మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ పన్నులు కడుతున్నారు. ఇది ధనిక వార్డు అని, మరి వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ పిల్లలను చదివించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు సార్. ఉండగా మరి ఇల్లు కట్టుకొని స్థిరపడిన తర్వాత ఇవాళ వినుకొండలో ఏ వార్డులో లేని పన్నులు మేము కడుతున్నాం. 32వ వార్డు నుంచి, తర్వాత 31వ వార్డు నుంచి. కానీ మాకు రోడ్లు లేవు, కరెంటు లేదు, డ్రైనేజీ లేదు, దోమలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు సార్. కనుక దయచేసి మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నా కానీ మరి రోడ్లు లేవు, ఇంకా పూర్తి చేయలేదు, డ్రైనేజీ లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే ఈ మధ్యకాలంలో వినుకొండలో కల్లా మరి శివారు ప్రాంతాల్లో బాగా డెవలప్ అయినటువంటి మరి ఇక్కడ గాయత్రి నగర్ సార్. గాయత్రి నగర్ ఇప్పుడు దాకా మీ అందరూ కూడా చూసి ఉన్నారు.
గాయత్రి నగర్ చాలా అతి ఫాస్ట్ గా డెవలప్ అయినటువంటిది పేట అది. మరి వాటికి వాళ్ళు కరెంటు స్తంభాలు లేవు, మరి అలాగే రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, తాగడానికి మంచినీరు లేదు, అనేక ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే రెడ్డి నగర్ లో కూడా ఈ శివారు ప్రాంతం సాయాదిత్య స్కూల్ వెనక వైపు కానీ ఆ సైడ్ బాగా ఇటే ఎక్కువ టౌన్ విస్తరిస్తూ ఉంది కాబట్టి ఈ శివారు ప్రాంతం వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము. మా బాధ ఏంటంటే వినుకొండ అన్ని వాటిలో కల్లా పన్నులు మేము ఎక్కువ కడుతున్నాం, కానీ మాకు అసలు డెవలప్మెంట్ లేదు. ఏవి పన్నులు తక్కువ కట్టిన వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు, పన్నులు ఎక్కువ కట్టినటువంటి మా 2 వార్డులకు డెవలప్ చేయలేదు అనేది మా బాధ అండి. అలాగే వాళ్ళ రోజున వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మానవుడు సంపాదించుకోకపోయినా పర్లా, అన్నం తినపోయినా పర్లా, బజారుకి వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి వస్తాడో లేడో తెలియదు. ఏదైనా ధర్నాలు చేయాలన్నా, ఏదైనా సమస్యల మీద ఏదైనా రాస్తారోకాలు చేయాలన్నా సరే ముందే హౌస్ అరెస్ట్ చేయటం, లోపల పెట్టడం.